చేపల ఫ్రెండ్స్, ధనియాల పొడి, పసుపు పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, అన్నీ సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఫ్రైకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, బాగా మగ్గాలి. మగ్గనిచ్చినాక సాయంత్రం తీసుకోవాలి, ఈవినింగ్ తీసుకున్నాక అప్పుడు పిండుకుంటే అప్పుడు వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కరకరలాడుతూ బాగుంటుంది. ఇది పులుసు ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసి పెట్టేస్తా. మళ్ళీ చింతపండు పులుపు పోసి మిరప్పొడి, ధనియాల పొడి పులుసు చేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకోవాలి, మినప్పప్పు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేయాలి, ఎర్రగడ్డలు వేయాలి, ఎర్రగడ్డలు వేయాలి ఫ్రెండ్స్. అన్నీ బాగా వాడుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా వేయాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవాలి, అవి కూడా బాగా వేయాలి ఫ్రెండ్స్. ఇంకో కరివేపాకు, టమాటాలు వేయాలి. టమాటాలు బాగా వేయాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేస్తున్నా, బాగా వాడాలి ఫ్రెండ్స్. బాగా మంచి వాసన రావాలి, పచ్చి వాసన పోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిరప్పొడి కేజీకి అయితే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేయాలి ఫ్రెండ్స్. బాగుంటుంది, ఇప్పుడే కారం బాగుంటుంది. ధనియాల పొడి. ఇప్పుడు ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపేసి చింతపండు పులుపు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు చేపల్లో వేసాను, చూసుకొని మళ్ళీ పులుసులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరగాలి, పులుసు దగ్గరగా రావాలి ఫ్రెండ్స్. పులుసు బాగా మరగాలి. మరగనిచ్చేసినాక చేపలు వేసేయాలి ఫ్రెండ్స్. తిరగమా చేసేటప్పుడే కొద్దిగా అల్లం కూడా అల్లం పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, అల్లము అన్నీ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూసుకొని ఉప్పేద్దాం ఫ్రెండ్స్. ఉడికేటప్పుడు ఇందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు